డైలీ టేస్ట్ ది డైలీ. విశాఖను వర్షం కుమ్మేస్తుంది. దాదాపు 3 గంటలుగా కుండపోత వాన పడుతుంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఈదురుగాలులకు తోడు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3 గంటలుగా భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో ముందస్తుగా సిటీలో పవర్ ను ఆపివేశారు అధికారులు. భారీగా గాలులు తోడు ఇవాళ కుండపోత వర్షాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మళ్ళీ మరొకసారి వానలు జోరందుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే గత వారం 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వానలు కురుస్తా ఉన్నాయి. ఆ పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలే కాకుండా ఆ పైన ఉండే ప్రదేశాలు సైతం మునిగిపోయి ఆ రోడ్లు సైతం వాగులు వంకలు తలపిస్తే ఆ రీతిలో వర్షాలు పడిన పరిస్థితి. మరొక ముందే అది గడవక ముందే ఆ తడి ఆరక ముందే మరొకసారి ఆ వానలకి ఆ వాతావరణం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారలేదు, కానీ అలా మారే లోపే అది తీరం దాటే పరిస్థితి ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెబుతుంది. దీని వల్ల మరీ ఎక్కువ ఆందోళన అవసరం లేనప్పటికీ ఒక విశాఖపట్నం మాత్రం అతలాకుతలమైన పరిస్థితి ఉంది. వానలతో పలు రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గత రాత్రి నుంచి ఈదురుగాలులు వానలతో విశాఖపట్నం మొత్తం కూడా చీకటమయమైపోయి అంధకారంలో ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. విశాఖపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు మొత్తం కూడా పలు రకాల ఇబ్బందులతో పాటు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అలాగే పలు చోట్ల భారీగా విశాఖపట్నం వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా కానీ విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ఆ భారీ చెట్లు మొత్తం కూడా నేల ఒరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. గత 3 గంటల 4 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల ఆ పిడుగులతో కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని వర్షం కుమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. 3 గంటల నుంచి పడుతున్న భారీ వర్షానికి సంబంధించి అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎదురుగాలులకు తోడు పలు చోట్ల పిడుగులు పడటంతో 3 గంటల భారీ వర్షం ఈదురుగాలు వీడుస్తున్నట్టుతో అధికారులు అప్రమత్తతో కొంత మేరకు కొన్ని చోట్ల ప్రమాదాలు తప్పినప్పటికీ విశాఖపట్నం మొత్తం కూడా చీకటమయమైపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ చెట్లు విరిగి రోడ్డు మీద పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడెక్కడ వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. భారీగా రవాణా వాహనాలకు సంబంధించి ఆ వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనిచేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. సిటీలో పవర్ ను విశాఖపట్నం సిటీ మొత్తం కూడా పవర్ ను ఆపేశారు. విద్యుత్ ఆపేయడంతో విశాఖపట్నం మొత్తం కూడా అంధకారం అయిన పరిస్థితి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విశాఖపట్నానికి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దాదాపు ఇది క్రమంగా ఒడిశాకి దగ్గరమవుతున్నప్పటికీ ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని పద్మపూర్ అలాగే సోంపేట మధ్య ఇది తీరం దాడుతున్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా ఒడిశా సరిహద్దు ప్రాంతం అవటం వల్ల అందువల్ల ఆ ఉత్తరాంధ్రలో కూడా తీరం దాటిన ఆంధ్రప్రదేశ్ వైపు కాకుండా ఒడిశా వైపు వెళ్లి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం ఇది గంటకు 42 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా 3 రాష్ట్రాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనా ప్రకారం ఇవాళ కోస్తాంధ్ర, యానాము నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యానాంలో 5వ తేదీ వరకు కూడా గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షం పడుతుందని ఐఎండీ చెప్పనప్పటికీ మనం డబుల్ చెక్ కోసం శాటిలైట్ లైవ్ అంచనాలను కూడా ఒకసారి పరిశీలిస్తే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ చెప్పారు. శాటిలైట్స్ ప్రకారం ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు కేంద్రీకృతమై ఉంటాయని, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఖమ్మం, రామగుండం, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, కేసముద్రం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకి
ఆ భారీ వర్ష సూచన అయితే అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ కి కొంత మేరకు వాన ముప్పు లేదు కాబట్టి ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఆ సిటీ ప్రజలు మాత్రం కొంత మేరకు ఈ భారీ వర్షం నుంచి తప్పించుకోవడంతో హైదరాబాద్ ప్రజలు మాత్రం రిలాక్స్ అవ్వచ్చని తెలుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రోజంతా కూడా మేఘాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో అసలు ఆ వాన జాడ కూడా ఉండకుండా పరిస్థితి ఉందని, ఇలాంటి భిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా పొడి వాతావరణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని, అలాగే పక్కనే అల్పపీడనం ఉన్నా సరే దాని ప్రభావం ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం వాతావరణంలో చల్లదనం లేకపోవడం, వర్షం కురిపించే చల్లని గాలులు లేకపోవడంతో ఆ రాయలసీమ వర్షాల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే అరేబియా సముద్రంలో గుజరాత్ పక్కన ఒక అల్పపీడనం ఏర్పడతా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. గాలులన్నీ దాని దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో అరేబియాలో గాలి వేగం గంటకి 45 కిలోమీటర్లుగా ఉన్న నేపథ్యంలో బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 42 కిలోమీటర్లుగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గాలి వేగం గంటకి 18 కిలోమీటర్లు, తెలంగాణలో గాలి వేగం గంటకి 13 కిలోమీటర్లతో వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే ముఖ్యంగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలో చూస్తే తెలంగాణలో మాక్సిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కోస్తా, ఉత్తరాంధ్రలో 28 డిగ్రీల సెల్సియస్, అలాగే రాయలసీమలో అత్యధికంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో పగటి వేళ 71%, ఆంధ్రప్రదేశ్ లో 77% తేమ శాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళ తెలంగాణలో 86% తేమ శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాత్రిపూట తేమ శాతం 84గా ఉండే అవకాశం కనపడుతుంది. అలాగే 2 రాష్ట్రాల్లో రాత్రి వేళ మంచు లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఫిలిప్పీన్స్ లో పావల తుఫాను ప్రభావం చూపుతున్న నేపథ్యంలో క్రమంగా అది చైనా వైపు వస్తున్న నేపథ్యంలో దాని వేగం గంటకి 100 కిలోమీటర్లుగా ఉంది. భూమధ్య రేఖ దగ్గర మేఘాలు కొంత మేరకు తగ్గాయి. అంటే ఇంకా మనకు వర్షాలు తగ్గిపోయే అవకాశాలు కనిపించే శాతమే ఎక్కువ కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంటార్కిటికా నుంచి చల్లని రేఖను చేరిన నేపథ్యంలో మరిన్ని వచ్చే అవకాశాలు మరిన్ని ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి మనకి చల్లదనం పెరుగుతుంది, రాత్రి వేళ చలి పెరుగుతుంది, వాన తగ్గి చలికాలం వచ్చే ఫీలింగ్ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. Okay.